అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కొరవ వస్తుంది. ఈసారి అతివృష్టి ముఖ్యమంత్రి కానీ మంచి మంచిది ముద్దేళ్ళు ఉన్నాం. ఇది ఎప్పటి నుంచో పాత సమస్య. కొల్లేరు ఒకప్పుడు 2 లక్షల ఎకరాలు 7 కాంటూరు దాకా తర్వాత అప్పుడు వర్షాలు సరిగ్గా లేకుండా వల్ల అని తర్వాత రైతులకి సొసైటీ యాక్ట్ కింద ఏమి దానిలో ఏమి ఎరువులు వేయకూడదు, నేచురల్ పంట చేసుకోవచ్చు సొసైటీ యాక్ట్ ఇచ్చారు. అది వెంకటరావు గారు ముఖ్యమంత్రి. తర్వాత దాన్ని కార్పొరేట్ కంపెనీ రైతాంగం కొట్టేసి మొత్తం కూడా 500 ఎకరాలు 2000 ఎకరాలు వాళ్ళకైతే నెల కిందని వ్యవసాయం ఇచ్చేవాడు, ఎకరాకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం పని లేకుండా హాయిగా బతకచ్చు వచ్చిన వాళ్ళు అనుకున్నారు. వీళ్ళు ₹1,00,00,000 ₹100 కోట్ల సంపాదించాలని వీళ్ళు చేశారు. దీనివల్ల ఏమైంది, ఇప్పుడు 5వ కాంటూరు దాకా ఉంది కాస్త మొత్తం చెరువులు తవ్వుకుంటూ 3వ కాంటూరు దాకా వచ్చేసారు. ఈ సందర్భంలో మేము స్పష్టంగా చెప్తున్నది ఏమంటే బుడమేరు అనేది టోటల్గా ఆక్రమణకు గురైంది కాబట్టి ఆ వాటర్ అంతా కూడా కొల్లేరు చేరలేకపోయింది. కొల్లేరులోకి వస్తామంటే కూడా కొల్లేరులో కూడా ఆక్రమణలు ఉన్నాయి. ఇంతకుముందు నారాయణ గారు చెప్పినట్టుగా అది ఏదైతే 5వ కాంటూరు వరకు అయితే ఉందో ఆ 5వ కాంటూరు వరకు దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం. కాబట్టి ఇవాళ మేము స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం, ఇది చంద్రబాబు నాయుడు గారికి ఒక ఛాలెంజ్ గా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ బుడమేరు ఆక్రమణ చేశారు, విజయవాడ నష్టపోయింది. కొల్లేరు ఆక్రమణ చేశారు కాబట్టి వేరే ఎకరాల్లో భూములన్నీ కూడా పంటలన్నీ కూడా నాశనమైంది. కాబట్టి అంటే కొల్లేరును కాపాడాలి, బుడమేరును కాపాడాలి. ఆ రకంగా ఏదైతే గతంలో 1999లో జీవో నంబర్ 120 ప్రకారం 77,138 ఎకరాలు ఉన్నాయని చెప్పారు. దాన్నంతా కూడా కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం కింద కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం, నీవు ఆ బాధ్యత తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం. కాబట్టి మేము ఈరోజు వచ్చి వదిలిపెట్టుకోవాలని మేము అనుకోవడంలా. దీని తర్వాత వెంటనే కలుసుకుంటాం. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని వస్తాం. అంతేకాదు ఇవాళ అంతర్జాతీయంగా కూడా ఐక్యరాజ్య సమితి పరిధిలో కూడా వల్ల ఐక్యరాజ్య సమితి కూడా ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలు, మరో మాటలు చెప్పాలంటే ఆక్రమణల పైన ఖచ్చితంగా వారికి కూడా కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే మన భారతదేశ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది దీన్ని కాపాడుతామని. కానీ ఇవాళ కాపాడంలా దీనంతా వదిలిపెట్టారు. ఇవాళ పర్యావరణం అంతా కూడా దెబ్బతింటా ఉంది. ఎవరైతే ₹1,000 కోట్ల ఇవాళ చేపల చెరువుల ద్వారా 1,000 చెరువుల ద్వారా కొల్లగొడతా ఉన్నారో వాళ్ళతో రాజకీయ నాయకులు కుమ్మక్కై వీళ్ళందరూ కూడా కలిసి దోచుకుంటా ఉన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఈ దోపిడీ మాత్రం ఆగడం లేదు. కాబట్టి ఈ దోపిడీ ఆపాలి, ఈ అభయారణ్యాన్ని కాపాడాలి, కొల్లేరు నుంచి బుడమేరు వరకు ఆక్రమణలన్నీ కూడా తొలగించాలి. అంతవరకు కూడా ఈ ప్రభుత్వం పోరాటం పూనుకుంటా ఉన్నాం. వెంటనే మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఈ వివరాలన్నీ కూడా ఆయనకు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.